వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి? వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి? ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే వ్యాపారం పెట్టాలి. మరి ఇక్కడ బయట చూస్తున్నాం, తెల్లారులేగిస్తే మనం వచ్చే దారిలో కాలేజీ వెళ్ళేదారిలో చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా. మనం చేసేది ఏంటి? మళ్ళీ కొత్తగా వ్యాపారం. ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నప్పుడు మనకి ఏదైనా చిన్న ఒక ఉద్యోగం దొరికితే సరిపోతుంది కదా. ఇక్కడ చుట్టుపక్కల నెలకు 15,000, 25,000, 50,000 వస్తే బిందాస్తూ ఉంటుంది కదా. ఈ వ్యాపారాలన్నీ ఎందుకు అనే ఒక థాట్ ఉందా మనకి? సరే, ఈ థాట్లన్నీ దాటి ఒక డేర్ స్టెప్ ఎంత మరి సార్ చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తున్నారు, ఏదో స్కీమ్స్ ఉన్నాయంట కదా, ఏదో ఎక్స్ప్లోర్ చేద్దాం, వ్యాపారమే మొదలు పెడదాం అనుకుంటే ఏం మొదలు పెట్టాలి? మీకు అనిపించింది ఓ రోజు ఎంతో కొంత కనీసం మన చేతి నుంచి ఒక 20,000, 30,000 స్టార్ట్ చేయాల్సి వస్తుంది కదా, పెట్టాల్సి వస్తుంది కదా. పెడదామని చెప్పి ఓ రోజు పొద్దున్న లెగ్సి టిఫిన్ చేస్తూ మీ ఇంట్లో అడిగారు అనుకోండి, నాన్న నేను వ్యాపారం చేద్దాం అనుకున్నా, ఒక 30,000 ఉంటే తీయాలి. అవునమ్మా, మీరు ఎప్పుడు అడుగుతాను ఎదురు చూస్తున్నాను, నేను 30,000 రెడీగా ఉన్నాయని చెప్పిస్తారా? మరేంటి? వస్తుంది అలాగా ఆన్సర్ మీకు? వ్యాపారం మొదలు పెట్టామా, నీ గురించే చూస్తున్నాం మేమని చెప్పి. మరి ఏమంటారు? అదే అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత చెప్తాను సార్, అన్నీ కూడా ఇక్కడ అందరి ముందు చెప్పి కాదంటారు అయితే. సో ఇదేమవుతుందంటే, మీరు డిగ్రీ పూర్తయిన తర్వాత అంటే ఒక బ్యాచిలర్స్ పూర్తయిన తర్వాత మాస్టర్స్ చేయాలంటే అదే ఇంట్లోకి వెళ్ళి మీరు, నాన్న నేను మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను, చాలా మంచి స్కోర్ వచ్చింది, కాంపిటేటివ్ ఎగ్జామ్ రెడీ చేశాను, నాకు మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, నేను చదువుతానంటే వద్దంటారా? వద్దంటారు. అప్పుడు ఫీజు కడతారు, మళ్ళీ మీకు పుస్తకాలు కొంటారు, తిరుగుతారు మీతో పాటు. అదేంటి? అదే నాన్న నాకు 30,000 అడిగితే వ్యాపారానికి ఇవ్వలేదు, ఒక 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు పెట్టి ఆయన సెలవులు పెట్టుకుని ఆయన పనులని మానుకుని నాతో పాటు కాలేజీల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు ఆయన? తేడా ఏమొచ్చింది? ఒకటే, మీరు వ్యాపారానికన్నా చదువుకోవడానికి ఎగ్జామ్లు రాసి పాస్ అవ్వడం కోసం చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా. డిగ్రీ దాకా లాగారంటే ఇంకో 2 ఏళ్ళు పీజీ కూడా ఏదో రకంగా పూర్తి చేసి డిగ్రీ సర్టిఫికేట్ చేసి నా చేతికి ఇస్తారు, ఒక 50,000 పెడితే క్వాలిఫికేషన్ ఉంటుంది కదా అని ఒక లెక్క. అదే చిన్నప్పటి నుంచి ఒక వస్తువు కొనడంలో కానీ, అసలు ఒక పని చేసేటప్పుడు దానికి బడ్జెట్ వేయడంలో కానీ ఎంత మిగుల్చుకోవాలి, ఎలా నెగోషియేషన్ స్కిల్స్ అంటాం కదా, బేరం ఆడటం కానీ, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, ఇలాంటి ఒక స్కిల్స్ ఏవి మనం ఎగ్జిబిట్ చేయాలి. రైట్? రీసెంట్గా మీ ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుంటే జస్ట్ గుర్తు తెచ్చుకోండి, ఈ టోటల్గా మీ ఇంటి ఫంక్షన్కి ఎంత ఉండొచ్చు? ఐడియా ఉందా? తెలీదు. కానీ ఫంక్షన్కి ఎవరో చుట్టాలు వచ్చి ఉంటారు, నీట్గా రెడీ అయ్యి ఉంటారు, షేక్ హ్యాండ్లు ఇచ్చేసాం, వచ్చారు అంకుల్ కూర్చోండి అని చెప్పి పంపించేసాం. కానీ ఎంత అయింది, దేనికి ఎంత ఖర్చు పెట్టాం, అంత ఎందుకు ఖర్చు పెట్టాం, ఏ ఐటమ్స్ తీసుకున్నాం తెలుసా మనకి? తెలీదు. మనం అక్కడ మైండ్ పెట్టాలి. ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే ముందు ప్రప్రథమంగా మీకు కావాల్సింది మేనేజ్మెంట్ స్కిల్స్. వ్యాపారవేత్త కూర్చొని పనిచేయడానికి లేదు, అతను మేనేజరియల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ముందు మేనేజ్మెంట్ తెలుసుకోవాలి. అంటే వ్యాపారం అంటే ఏదో కొత్తగా అది మనకు సంబంధం లేదని కదా, అది మన జీవన శైలి. వ్యాపారం అనేది మన జీవన శైలి. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఎలా ఆలోచిస్తాం, ఏ పని చేస్తాం, ఏ పని చేస్తే లాభం వస్తుంది అనే విధంగా ఆలోచించడం ఒక జీవన శైలి. సరే, ఇది బాగానే ఉంది, నేను జీవన శైలి నా ఆలోచన విధానాన్ని మార్చుకుంటాను. ఇప్పుడు నేను వ్యాపారం పెడదాం అనుకుంటే ఎలా, ఈ రోజు నేను ఏ విధంగా మొదలు పెట్టాలి? సెప్టెంబర్ 6వ తారీఖులో ఉన్నాను నేను. 2025 నాకు డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత 2026 సెప్టెంబర్ కల్లా నేను ఒక వ్యాపారవేత్తగా అంచెలంచెలకు ఎదిగి నేను ఒక పరిశ్రమ లాంటిది ఏర్పాటు చేసుకోలేదు, ఒక సర్వీస్ అయినా పెట్టాలి అంటే ఎలా చేయాలి? మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? జస్ట్ లైక్ దట్ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసేద్దామా? చుట్టుపక్కల బ్యాంకులు ఉన్నాయి కదా, మన బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, ఇవన్నీ. సార్ పలానా సీఎం గారు చెప్పారు, మాకు సీఎం అవుతారైనా ఇలాగ ఆవిష్కారం కింద పెట్టారు, ఒక 5 లక్షల లోన్ ఇవ్వండి సార్, బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే ఇస్తారా? మరి ఎలా? మీ ఫస్ట్ స్టెప్ ఏంటి? అసలు మీలో నిజంగా ఒక మంచి అవకాశం వచ్చి నాకు సరైన గైడెన్స్ ఉంటే నేను వ్యాపారాన్ని ఖచ్చితంగా మొదలు పెడతారనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో?
మీరు ఇబ్బంది పడద్దు, మొహాట పడద్దు, ఇద్దరు చెయ్యొద్దున నాకు ఓకే. 6 మెంబర్స్ మీరందరూ ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? వెరీ గుడ్. మిగిలిన అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా కష్టపడాలి. సో ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ స్టెప్ బై స్టెప్ మీరు ఆలోచించుకుని రాసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే, ఎప్పుడైతే మీకు అంటే ఎంత కష్టపడాలంటే ఎంటర్ప్రెన్యూర్ చెప్తాను మీకు ఒక 30,000 రూపాయలు ఉద్యోగం రావాలంటే మీరు చేయాల్సినటువంటి కష్టం ఏంటి? సింపుల్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వస్తుందా? ఇంటర్వ్యూ ఫేస్ చేయాలా? దానికన్నా ముందు ఒక ఎగ్జామ్ రాయాలా? ఆ ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు కొంత నాలెడ్జ్ ఉండాలి కదా. ఆ నాలెడ్జ్కి మీరు రాత్రి ప్రిపేర్ అయితే అవుతుందా? లేదు కదా. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు కష్టపడి డిగ్రీలు అన్ని సబ్జెక్టులు పూర్తి చేసుకొచ్చి చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్లియర్ అయితే దాని తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్ళాక వాళ్ళు మన కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని రకాల స్కిల్స్ అసెస్ చేసి మనకి ఇస్తారు. దేనికోసం? ఒక 25,000 30,000 రూపాయలు ఉద్యోగం ఇవ్వడం కోసం. అదే అలాంటి 30,000 రేపు పొద్దున మీరు వ్యాపారం పెడితే మీరు అలాంటి 30,000 రూపాయలు జీతకాలం ఒక 2-3 తీసుకోవాలో వద్దా? ఒక 30,000 సంపాదించడం కోసమే మీరు ఎంత కష్టపడితే మీ 30,000 కాక ఇంకొక 3 30,000 అంటే 1,20,000 రూపాయలు పైన అద్దె, రెంట్, కరెంట్లు ఏ దగ్గర నుంచి ఎన్ని మొదలుపెట్టి ఇంకొక 1,00,000 రూపాయలు అంటే ఇంచుమించుకి నెలకు ఒక 2 నుంచి 2.5 లక్షల రూపాయల ఆదాయం మీరు సంపాదించాలంటే మీరు ఇంకెంత నాలెడ్జ్ ఉండాలి, మీకు ఇంకెంత మనకి మేనేజరల్ స్కిల్స్ ఉండాలి. మీకు ఇప్పుడు నువ్వు వేసుకొచ్చిన డ్రెస్ బాగోలేదు అనగానే వెంటనే తీసుకునే కెపాసిటీ ఉందా మీకు? లేదు కదా. మనం తీసుకోలేం వెంటనే. అరే నేను నా డ్రెస్ బాగోకపోవడం ఏంటి? రేపొద్దున మీరు ఇచ్చే ప్రొడక్ట్తో కానీ సర్వీస్తో కానీ మార్కెట్లోకి వెళ్తే అది నాకు నచ్చలేదంటారు. మన డ్రెస్ బాగోలేదంటే తీసుకోలేకపోతుంటే రేపొద్దున మనం ఎంత కష్టపడి తయారు చేసిన ప్రొడక్ట్ నచ్చలేదంటే తీసుకోలేం కదా, అవునా? సో ఇలాంటి యొక్క సైకలాజికల్గా కానీ టెక్నికల్గా కానీ అన్ని రకాలుగాను మనం రెడీ అవ్వాలి. రిజెక్షన్స్ని యాక్సెప్ట్ చేయగలగాలి, నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి, ఆ కరెక్షన్స్ని చేసుకుంటూ వెళ్ళాలి. మనకు నచ్చింది సమాజానికి నచ్చడం కాదు, సమాజానికి నచ్చే విధంగా మనం వ్యాపారాన్ని మొదలు పెట్టాలి. సో దీనికోసం ఎలా చేయొచ్చు, అసలు ఏంటి, పరిశ్రమలో భాగాలు ఏంటి, అవన్నీ మీకు మనకు ఉన్నటువంటి టైం పరిధిలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు తీసుకోండి. సార్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి రేపు పొద్దున మీకు ఈ ప్రోగ్రామ్ తర్వాత ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలంటే మాత్రం చాలా సదుపాయాలు ఉన్నాయి మీకు. నేను ఎక్కడెక్కడ ఉన్న హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీల గురించి చెప్పను. పాలకొల్లు నుంచి ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో మీరు ఏం చేసి ఇక్కడే అద్భుతంగా రాణించవచ్చు అనేది నాకున్న అవగాహన మేరకు చెప్తాను మీకు. సో ఇక చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? రెడీ అంతా? రెడీయా? అంటే కొంతమంది ఇంట్రెస్టెడ్గా వచ్చారు, అరే ఇది ఇంకొక అరగంటలో అయిపోతుంది, మాకు వెనకలు ఉడుగ్గా ఉంది, పంపించేసి అయిపోతాం అన్నట్టు ఉన్నారు. నో ఇష్యూస్ సార్, పర్లేదు. మేబీ అరగంట తర్వాత నేను ఎంగేజ్ చేస్తాను మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు 3 రకాల వ్యాపారాలు ఉంటాయంట. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్. మీరు ఏదైనా ఒక వస్తువుని తయారు చేయడం, అది చిన్న క్యాండిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏరోస్పేస్కి అంటే ఒక రాకెట్కో ఏరోప్లేన్కి అవసరమయ్యేటువంటి ముడి సరుకు తయారు చేయడం కూడా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కిందకు వస్తుంది. ఓకే, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. 2 సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి? మీరు కొన్ని పరికరాలు కొనుక్కుని దానితో అవసరం వ్యక్తులకి సర్వీస్ ఇస్తూ ఉంటారు. యాజ్ సింపుల్ యాజ్ కార్ వాషింగ్ లాంటిది. మీరు కార్ వాషింగ్ ఇచ్చారనుకోండి, ఇచ్చిన కార్ వెనక్కి వస్తుంది కదా, అంతేకి ఇంకేమైనా వస్తుందా? ఇంకేమీ రాదు. కానీ కార్ నీట్గా వాష్ చేసి, క్లీన్ చేసి, మెయింటైన్ చేసి, ఆయిల్ రీఫిల్ చేసేస్తారు. అది సర్వీస్ సెక్టర్ కిందకు వస్తుంది. ఇంకా అలాంటి ఎగ్జాంపుల్ చెప్పండి సర్వీస్ సెక్టర్లో. సిటీస్లో చేస్తారు. వీళ్ళు చూసినటువంటి ఎగ్జాంపుల్స్ ఏదైనా సర్వీస్లో జస్ట్ మీకు తెలిసినవి చెప్పండి. సర్వీస్లో ఇంకేం తీసుకోవచ్చు మనం? ట్యూషన్ సెంటర్ సర్వీస్కి వస్తాయా? ఎస్ ఆర్ నో? ఎస్, రైట్. సో మనం ఏది ప్రొడక్ట్ ఇవ్వమో అక్కడ సర్వీస్ ఇస్తాం. వాళ్ళకి కావాల్సిన విధంగా మనం ఒక సర్వీస్ ఇవ్వడానికి సర్వీస్ సెక్టర్ అంటాం. 3 ట్రేడింగ్, కొనడం, అమ్మడం. మనకి ఇక్కడ పాలకొల్లు చుట్టుపక్కల ఒక వస్తువు లేదు, కానీ దాని మీద డిమాండ్ ఉంది అని చెప్పి దాని మీద అమ్మడం మొదలుపెట్టారు. రీసెంట్గా
రిలయన్స్ సంబంధించినటువంటి చాలా స్టోర్స్ వచ్చినాయా? వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు ట్రేడింగ్ చేస్తున్నారు. ఓకే, ట్రేడింగ్ చేస్తున్నారు. అదే ట్రేడింగ్లో మీరు బయట వాళ్ళ దగ్గర ఒక డ్రెస్ కొనుక్కున్న తర్వాత అది మీకు ఫిట్టింగ్ సరిగ్గా కుదరలేదు అన్నప్పుడు బయట ఒక షాప్లో మీకు నేను ఆల్టరేషన్ చేస్తానంటారు కదా, అది దేని కిందకు వస్తుంది? సర్వీస్ కిందకు వస్తుంది ఆల్టరేషన్ చేసేది. అదే దానికి సంబంధించినటువంటి ఒక దారం నేను ఇంటి దగ్గరే చేస్తాను, తయారు చేస్తున్నాను, అది దేని కిందకు వస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ కిందకు వస్తుంది. అర్థమైంది ఇప్పుడు ఈ మూడిట్ల మధ్యన ఉన్న తేడా? సో ఈ మూడిట్లో దేనికైనా సరే మీకు ఒక క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్తో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇస్తే సర్వీస్ తీసుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నారనే విషయం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ సార్ వ్యాపారం మొదలు పెట్టాలంటే డబ్బు కావాలి కదా సార్, నా దగ్గర డబ్బు లేదు. మీరు ఎప్పుడైతే డబ్బు నుంచి మొదలు పెట్టారో అసలు మీకు వ్యాపారం అంటే ఏంటో తెలియదు అనే చెప్తాను నేను. ప్రతి వ్యాపారానికి డబ్బు అక్కర్లా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను అడిగాను, వ్యాపారానికి డబ్బు అవసరం అంటారు అందరూనే? అవునా కదా? కావాలి కదా సార్, వ్యాపారం డబ్బు కావాలి, మరి ఎంత కావాలి? ఇంకా వ్యాపారం అనుకోలేదు కదా సార్, మరి ఎలా తెలుస్తుంది? సో వాళ్ళు ఏమీ అనుకోకుండా ఎంత కావాలో తెలియకుండా ఇది నా దగ్గర లేదు రాదు అనే ఆలోచనతో ఎందుకు వెళ్తున్నాం మనం? ముందు మన దగ్గర ప్లాన్ ఉండాలో వద్దా? ఎంత సింపుల్ అంటే మీరు కరెక్ట్గా కూర్చుని వర్క్ చేస్తే మీ ఫ్యామిలీ అంతా కలిపి వైజాగ్ అరకు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడెక్కడ వద్దు, వైజాగ్ అరక్కి ఒక 5 రోజులు ట్రిప్ వేద్దాం అనుకున్నారు. వైజాగ్ని అండ్ అరకు కలిపి ఒక 5 రోజులు. ఎంత వద్దు లెక్కేసి చెప్పమంటే చెప్తారా చెప్పరా? చెప్పగలుగుతారా లేదా? చెప్తారా? ఎలా చూస్తారు మీరు? ఎలా వెళ్ళాలి? ఇక్కడి నుంచి వైజాగ్ స్టేషన్ దిగాలి. ఎలా వెళ్తారు? ట్రైన్ వెళ్ళొచ్చు, బస్ వెళ్ళొచ్చు. మీరు అనుకున్న షార్ట్ టైం అయితే ఒకళ్ళు ఫస్ట్ ట్రైన్ టికెట్ చూస్తారు, దొరకకపోతే బస్సు. ఇలా రకరకాలుగా ప్లాన్ చేసుకుంటారు. ఒక బస్కి అయితే ఎంత, ట్రైన్కి అయితే ఎంత, దిగిన తర్వాత ఒక రూమ్ కావాలి. ఆ రూమ్కి ఎంత రోజుకి, మధ్యాహ్నం ఫుడ్ తినాలి, ఎంత అవుతుంది, ఎంతమంది ఉన్నాం, ఇలా ప్రతి చిన్నదే రాస్తామా లేదా? లోకల్ ఈ ఆటో ఖర్చులు ఏంటి, లేకపోతే ఏదైనా మనం ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే దానికి ఒక ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, దానికి ఎంత, ఇవన్నీ లెక్కేస్తామా? పైకి వెళ్ళడానికి ఎంత, కిందకి రావడానికి ఏంటి, రకరకాల ట్రైన్లు. అంటే మీకు ఒక బడ్జెట్ ప్లాన్ వచ్చేసిందా? ఒక వారం రోజులు నేను ఇల్లు వదిలి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు నా చేతుల్లో నలుగురు కలిపి వెళ్ళాలంటే ఒక 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ 15,000 రూపాయలకి నేను ఈ ట్రావెల్ యూజ్ చేస్తున్నాను, ఈ రకమైన ఫుడ్ తింటున్నాను, ఇటువంటి ఎక్స్పీరియన్స్ నాకు వస్తుందని మీరు చెప్పగలుగుతారా? వెళ్ళకుండానే చెప్తారా లేదా? దీన్నే ప్లానింగ్ అని అంటారు. మీరు ఎలా అయితే మీ పేరెంట్స్తో పాటు ఒక ఊరు వెళ్ళడానికి ఎలా అయితే ప్లాన్ చేస్తున్నారో వ్యాపారం పెట్టడానికి కూడా అటువంటి ప్లానింగే కావాలి. మీరు ఇప్పుడు నేను వైజాగ్ అనేటప్పుడు సార్ నాకు ఏం తెలియదు వైజాగ్ అంటే వెంటనే ఓపెన్ చేస్తారు, మీరు గూగుల్ ఓపెన్ చేస్తారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అలా రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. గూగుల్ ఓపెన్ చేసి ఏంటి, ట్రిప్ టు వైజాగ్ అని కొట్టగానే కొన్ని ప్లాన్స్ వస్తాయి. అవన్నీ తెలుసుకుంటారు. అప్పుడు దాకా తెలియదు మీకు, అప్పుడు దాకా వెళ్ళా వైజాగ్. స్టిల్ ఆగారా? మరి సార్ నాకు తెలియదు వైజాగ్ వెళ్ళడం, నాకు రాదని. మీరు ఆగలేదు కదా, ఏం చేశారు? వెతుక్కుంటూ వెళ్ళారు. ఒక్కొక్కటి పేపర్ మీద పెట్టారు. మీ పేరెంట్స్ని అడిగారు, వాళ్ళు చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో. అరే ఇలా కాదు, మనం ఇలా వెళ్తే ఇంకా బాగుంటుంది, ఫస్ట్ ఇక్కడ ఆగుదాం అని చెప్తారా చెప్పరా? సో మీరు ప్లాన్ రెడీ చేస్తే మెంటర్స్ మీకు దొరుకుతారు. సో ప్లానింగ్ అనేది వ్యాపారంలో చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు తెలుస్తుంది? ఇక్కడ నేను వైజాగ్ వెళ్ళాలి, అరకు వెళ్ళాలని నేను అనుకున్నాను కాబట్టి ప్లానింగ్ అంతా దానికోసం చేశాను. అలాగే వ్యాపారంలో కూడా ప్రథమంగా ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే నేను ఏం తయారు చేద్దాం అనుకుంటున్నాను, లేదా నేను ఏ సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాను, ఆ సర్వీస్ ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగా ఇప్పుడు పాలకొల్లులో ఒక సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే, ఒక సర్వీస్ బేస్డ్ చిన్న పెద్ద పెట్టుబడి లేకుండా సర్వీస్ సెక్టర్లో స్టార్ట్ చేయాలంటే మనకి ఎంత అవ్వచ్చు ఖర్చు? తక్కువలో తక్కువ. రఫ్గా మీ నోటికి ఏదో వస్తుంది చెప్పండి పర్లా. మీరేమనుకుంటున్నారు? అది 40 lakhs, 50,000 to 1 lakh. మామూలుగా అయితే బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ పక్కన పెడితే మీకు అవసరమైనటువంటి ముడిధనం 0. అదేదో చెప్పండి సార్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్నాను సాయంత్రం 6 తర్వాత.
ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఇట్ విల్ ఆస్క్ అనమాట. ఎప్పుడైతే మీకు డబ్బు కావాలో అది డిమాండ్ చేస్తుంది. మీరు సినిమాకి వెళ్ళాలి అనే ఆలోచన రానంత వరకు మీకు డబ్బు అవసరం లేదు కదా. సినిమాకి వెళ్ళాలన్నప్పుడు డబ్బు అవసరం. అలాగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఏ వ్యాపారం అంటే అదే చెప్పుద్ది మీకు, నాకు ఇంత కావాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, పాలకొల్లులో ఈరోజు చాలామంది బీపీతో సఫర్ అవుతున్నారా, సఫర్ అవ్వట్లేదు. బీపీ కనుక ఒక స్టేజ్ దాటితే నెక్స్ట్ దేనిలోకి వెళ్తారు వాళ్ళు? పెరాలసిస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఐడియా ఉందా మీకు? పెరాలసిస్ పేషెంట్కి డాక్టర్తో పాటు ఇంకొకరు సహాయం కావాలి. ఎవరాళ్ళు? ఎవరు? ఫిజియోథెరపిస్ట్. అవునా? డాక్టర్ కాకుండా ఫిజియోథెరపిస్ట్ కావాలి. నాకు చెప్పండి, పాలకొల్లులో ఎంతమంది ఫిజియోథెరపిస్టులు ఉన్నారు? అర్థమైంది నేను చెప్పింది? ఫిజియోథెరపీలో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్స్ అబౌట్ ఎ సైన్స్. ఒక ఫిజియోథెరపీ సెషన్కి ఒక ప్రొఫెషనల్ హాస్పిటల్లో గంటకి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా? 1000 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు ఒక గంటకి. 1000 రూపాయల నుంచి 2500 ఛార్జ్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, పలానా పేషెంట్కి పలానా ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో ప్రాబ్లం ఉంది, ఈయనకి ఏబిసిడి ఎక్సర్సైజెస్ ఇదొక 15 మినిట్స్ ఇదొక 15 మినిట్స్ చేయించండి అని చెప్తారు. ఎందుకు సార్ అంత 10 కట్టలు ఇంటితో చేసుకోవచ్చు కదా అంటే, దే హ్యావ్ ఎ సమ్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్తో చేయించాలి. రైట్? అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. మనకు అయ్యేటువంటి ఖర్చు ఏంటి? ఎక్విప్మెంట్. ఎన్నిసార్లు కొంటారు ఎక్విప్మెంట్? ఒకసారి. మరి పేషెంట్స్ ఏమవుతున్నారు? పోటీ పడుతున్నారు పక్కన. లేదు వాడికి వచ్చింది చూపి నాకు రాకపోతే ఎలాగా? రైట్? సో ఇలా ఈ లైఫ్ స్టైల్స్ నుంచి వచ్చేటువంటి డిరైవ్ అయ్యేటువంటి డిసీజెస్ కానీ ఇంకోటి కానీ చూస్తే ఒక్క ఫిజియోథెరపీలో అది ఎక్కడెక్కడ నుంచో కాదు కదా. ఇప్పుడు సార్ చెప్తున్నారు 3 ఎంటర్ పాలకొల్లు చుట్టుపక్కల ఏరియా 3 సరిపోతారా? ఒకసారి వాళ్ళని అడగండి ఫోన్ చేసి. వాళ్ళు మీకు డేట్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరి దగ్గర? ఎస్. సో మరి మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ కింద అయ్యి ఒక ఉద్యమ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటుందండి. ఒక ఉద్యమ సర్టిఫికేట్ మీ ఇంటి దగ్గరే బయట ఒక చిన్న బోర్డు పెట్టుకుంటాను, ఫిజియోథెరపీ సర్వీసెస్. ధనలక్ష్మి పెడతారో శ్రీలక్ష్మి పెడతారో పెట్టి శ్రీలక్ష్మి ఫిజియోథెరపీ సర్వీసెస్ అని పెట్టేసేయండి. అదే పేరు మీద ఒక ఉద్యమ సర్టిఫికేట్ తీసుకోండి. ఆ ఉద్యమ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడైతే మీరు ఒక కంపెనీ రిజిస్టర్ చేశారో మీరు ఒక కంపెనీకి ఓనరు. మీకు దానికి ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఓకే? అంటే ఈ పలానా ఫిజియోథెరపీ సర్వీసెస్ కావాలంటే ఫోన్ చేయాలి కదా ఎవరికైనా. పలానా ఒక సపరేట్గా ఫోన్ నెంబర్ తీసుకోండి. జియో ఫోన్ నెంబర్ తీసుకుంటే సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది? యాన్యువల్ ప్లాన్ ఎంత? 3500 అవుతుంది. అన్లిమిటెడ్ ప్లాన్ 5G తీసుకుంటే ఒక ఫోన్ వస్తే 10,000 రూపాయలు తీసుకోవచ్చు. అంటే 15,000 రూపాయలు పెడితే ఫోను నెంబర్ 1 ఇయర్ వచ్చింది, ఫ్రీగా ఉద్యమం వచ్చింది. ఇంకొక 5,000 రూపాయలు పెడితే మీకు మీ కంపెనీ పేరు మీద కరెంట్ అకౌంట్ వస్తుంది. నేను ఇంకా మీకు జిఎస్టీ గురించి కానీ పాన్ కార్డు గురించి చెప్పలేదు, అప్పుడే అక్కర్లేదు. ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా, తొందరపడే అక్కర్లా. స్టార్ట్ చేశారు, మీరు అఫీషియల్గా పెట్టారు, మీరు ఒక మంచి విజిటింగ్ కార్డు కూడా కొట్టచ్చు, మీరు ఫిజియోథెరపీ సర్వీసెస్కి వెళ్ళొచ్చు. మనం అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? తెలియాలి కదా ప్రపంచానికి, నేను ఇక్కడ ఫిజియోథెరపీ సర్వీసెస్ స్టార్ట్ చేశాను అని చెప్పి. ఎలా తెలుస్తుంది? ఎలాగా అంటే మనం సాయంత్రం 8ంటికి సీరియల్ వస్తుంది, మధ్యలో యాడ్ చెప్పేద్దామా? మరి ఎలా? పాంప్లెట్స్ ఎక్కడ పంచి పెడదాం? వెరీ గుడ్. పాంప్లెట్స్ ఎక్కడ పంచి పెడదాం? ఆన్లైన్లో వేస్తారు, ఎవరు వస్తారు వాళ్ళ దగ్గర. సాయంత్రం బజ్జీ పడితే ఎక్కువ మంది ఉంటారు. వెరీ గుడ్. హాస్పిటల్స్ ఎవరు చెప్పారు? వెరీ గుడ్. సో హాస్పిటల్స్లో ఎందుకంటే ముందు మీ కస్టమర్ జనరేట్ అయ్యేది ఎక్కడైనా ఫస్ట్ డాక్టరేగా చెప్పి నేను ఫిజియోథెరపీకి వెళ్ళాలని చెప్పి ఒక లీడ్ జనరేట్ అయ్యే ప్లేస్ ఎక్కడ? హాస్పిటల్ కూడా ఎక్కడ? ఆర్థోపెడిక్స్ యూజువల్గా తీసుకుంటారు, నెక్స్ట్ న్యూరల్కి సంబంధించిన వాళ్ళు తీసుకుంటారు. ఈ సెగ్మెంట్స్ తెలియాలి మీకు. అంటే నేను మీకు చెప్తున్నది ఒక కేస్ స్టడీ, ఒక యూజ్ కేస్, ఒక బిజినెస్ ప్రపోజల్ని ఎలా థింక్ చేయాలి,
ఎలా తీసుకెళ్ళాలని స్టెప్ బై స్టెప్ అనమాట. నేను ఈ ఐడియా మీకు చెప్తున్నాను అంటే మీరు రేపొద్దున ఏదైనా స్టార్ట్ చేయండి. మీకు మిల్లెట్స్తో స్టార్ట్ చేసుకుంటారా, లేకపోతే మీకు ఒక ఇంకేదైనా సర్వీస్ పెట్టుకోండి, డిజైనింగ్ సర్వీసెస్ పెట్టుకుంటారా, ఎడిటింగ్ సర్వీసెస్ పెడతారా, ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తారా, ఎనీథింగ్ యూ స్టార్ట్. ప్రాసెస్ అయితే ఇదేనా? ఇంటి దగ్గర మనం బోర్డు పెడుతున్నాం, ఒక కంపెనీ పెట్టుకుంటున్నాం, అవసరమైతే ఆ పేరు మీద 5,000 పెట్టుకున్నాం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించిన కస్టమర్స్ ఎక్కడ జనరేట్ అవుతారో చూస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని, సార్ ఇది నేను సో సర్టిఫైడ్ ప్రొఫెషనల్, నేను ఓకే ఆర్థో దీని మీద నేను తీసుకున్నాను, ఎవరైనా మీ దగ్గరికి వస్తే కానీ నాకు చెప్పండి. అవసరమైతే మీ దగ్గర ఎవరైనా వస్తే కనుక పేషెంట్స్ ఫస్ట్ వాళ్ళకి నేను అవగాహన ఇచ్చి ఏం తినాలి ఏం తినకూడదు న్యూట్రిషనల్ గురించి చెప్పి ఒక 2-3 ఎక్సర్సైజులు మీ హాస్పిటల్లోనే ఫ్రీగా నేను చేసిస్తాను సార్ అని చెప్పాను అనుకోండి డాక్టర్తో, వాళ్ళు కూడా హ్యాపీయేనా? నిజంగా ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ముందు మీకు ఫోన్ చేస్తారు, ఒక పేషెంట్ వచ్చాడు ఈయనకి ఇది ఇబ్బంది, కొద్దిగా ఫిజియోథెరపీ చేయండి అని చెప్పి, అప్పుడు మీరు చక్కగా వాళ్ళతో కూర్చోబెట్టి ఇలా కాదా ఇలా చేయండి, మీరు ఇలాంటి ఫుడ్ మానండి అని చెప్తే పేషెంట్ డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు అంత హ్యాపీ ఫీల్ అవుతాడా లేదా? ఫీల్ అయిన తర్వాత ఇక్కడ డాక్టర్ దగ్గర మీరు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చేశారు. అంటే ఫిజియోథెరపీ పలానా వ్యక్తి చేస్తే ఎలా ఉంటుంది, బాగా చేశారు, బాగా మాట్లాడి మాకు అర్థమయ్యేలా చెప్పారు, మేము కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ ఫిజియోథెరపీ కావాలంటే ఎవరో ఫోన్ చేస్తారు? డాక్టర్గా మీకేనా? సో కస్టమర్ మీతో పాటు వస్తాడో రావట్లేదు. మీరు ఎప్పుడైతే ఒక 4-5 పేషెంట్లు పెరిగిన తర్వాత చేయగలుగుతారా? ఇక మీరే వెళ్ళి ఒక 4-5 మెంబర్స్ పేషెంట్లు అయిన తర్వాత చేయగలుగుతారా? మీరు రోజుకి ఎంతమందిని క్యాటర్ చేయగలుగుతారు? కష్టం కదా. అప్పుడు ఏం చేస్తారు? జాబ్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు దాకా మీరు ఎవరిని కూడా రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నెలకి జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు ఒకరికి ఉద్యోగం ఇచ్చారో వాళ్ళకి చెప్తారు, నేను ఇస్తాను నీకు లీడ్. హాస్పిటల్స్ అన్ని పరిచయం అయ్యాయి కదా ఇప్పుడు మీకు. పాలకుల చుట్టుపక్కల ప్రతి హాస్పిటల్లోనూ మీ పేరు ఉంది, మీకు సంబంధించిన కార్డు ఉంది, మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఉంది. ఫస్ట్ ఫోన్ ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. అప్పుడు ఏం చెప్తారు? నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి చెయ్యి, గంట చేసినందుకు 1000 రూపాయలు నేను తీసుకుంటాను, నువ్వు గంట చేసి వచ్చిన తర్వాత నేను ఆ బిల్లులో సగం అమౌంట్ నీకు ఇచ్చేస్తాను, 500 నాకు 500 నీకు, డీల్ ఫైన్. కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ ఏం లేవు కదా, వాళ్ళు వెళ్తారు చేసుకుంటారు, ఫోన్ చేస్తాను. ఈ మోడల్ ఏంటి కొత్తగా ఉందంటే కొత్తది ఏమీ కాదండి. మనకు యూజువల్గా బయట మన ట్యాక్సీ డ్రైవర్స్ అందరూ చూస్తారా, మనకు తెలిసిన ట్యాక్సీ డ్రైవర్కి ఫోన్ చేస్తాం. నేను ఇప్పుడు లేనంటే ఏం చేస్తారు వాళ్ళు? తెలిసినా ఇంకో డ్రైవర్కి మాట్లాడుకుంటారు కదా, అవునా? అది ఆ మోడల్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను నేను. ప్రతిదాన్ని మనం ఏదో లోపలిగా శోధించక్కర్లా, ఈ క్రమంలో ఎవరేం చేస్తారో అబ్జర్వ్ చేసుకుని మనకు తగ్గట్టుగా మనం తీసుకోగలుగుతాం. అక్కడే ద టఫెస్ట్ పార్ట్ ఏంటంటే ద లీడర్షిప్ క్వాలిటీస్. మీరు ఎంటర్ప్రెన్యూర్కి లేదా ఒక ఎంప్లాయీకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నావు అనేది ప్రతిదీ కూడా మీ కస్టమర్స్ చూస్తూ ఉంటారు. మీరు ఒకసారి జస్ట్ కెచప్ మీరు తింటారు కదా, పఫ్ వీటికి వెళ్ళినప్పుడు బేకరీలో మీకు అందకుండా దూరంగా ఉంది కెచప్, పఫ్ చాలా బాగుంది, కెచప్ అన్నట్లా ఎవరిని అడిగారు అక్కడ ఉన్నటువంటి బాయ్ని, అతను మీ మాట విని వెనుకున్నట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. 2 సార్లు అడిగారు, 2 సార్లు పట్టించుకోవాలి. రెండోసారి షాప్కి వెళ్తారా, ఎంత బాగున్నా, రైట్? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సర్వీస్ ఇండస్ట్రీలో సర్వీసే ప్రథమం. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఒక బిజినెస్ ఎందుకు పెడుతున్నాను, నా పాలకొల్లు ప్రజల్లో ఎవరైనా దీంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి నేను ఒక బెస్ట్ సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాను అనే విషయాన్ని మీరు తెలియజేయాలి. వేదికల్లో మాట్లాడుతూ ఉండాలి, అవగాహన సదస్సులు పెట్టాలి, అసలు ఫిజియోథెరపీ అనే దాని గురించి ఇంపార్టెన్స్ చెప్తూ ఉండాలి, రెగ్యులర్ యోగా ఎక్సర్సైజ్ గురించి చెప్తూ ఉండాలి. అప్పుడు ఎవరైనా వస్తే మీ దగ్గర క్వాలిటీగా వస్తారు. రోజులు గడిచే కొద్దీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈరోజు మీరు గంటకి 1000 రూపాయలతో పనిచేసిన మీరు రేపొద్దున మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే నెల రోజుల ముందు బుక్ చేసుకోవాలి. ఎసార్ను కొన్ని చోట్ల డాక్టర్ని అడుగుతాం, సార్ పలానా ఆపరేషన్ చేయాలి, డాక్టర్ ఉన్నారు, డాక్టర్ లేరంటే వేరే అతను ఉన్నారంటే డాక్టర్ యొక్క అసిస్టెంట్ ఉన్నాడు చేయమంటారా అంటే లేదు సార్ డాక్టర్ కావాలి, ఒక అవసరంతో 2-3 వారాలు వెయిట్ చేస్తూ ఉంటారు. అవునా? ఎందుకని? ఆ డాక్టర్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఎగ్జిబిట్ అయింది కాబట్టి, అతని చేతుల్లో పెడితే 100% నాకు కావాల్సిన అవుట్కమ్ వస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఎసార్ నో ఆ స్థాయికి మన ఆలోచన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడ కనుక మీరు వైరింగ్ చేసుకుంటే నేనేంటి 5 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలి, ఇది కనుక మీరు ఇక్కడ అర్థం చేసుకుని నా స్టెప్స్ ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి, నా మాట ఎలా ఉండాలి,
నా నెట్వర్క్ ఎలా ఉండాలి, నా ఫ్రెండ్స్తో నేను చేసే డిస్కషన్స్ ఎలా ఉండాలి, నా ఫ్యాకల్టీతో నేను అడిగే విషయాలు ఎలా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు నా కళ్ళు ఏ విషయాలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఫైనాన్స్ విషయంలో బ్యాంకు పాస్బుక్ని ఎలా స్టడీ చేయాలి, డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్స్ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ క్లాస్లో నేర్చుకున్నారు కదా, దాన్ని అప్లై చేయాలి. సో కామర్స్ స్టూడెంట్స్ అంటే, ఈ బ్యాచిలర్స్ కామర్స్ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, నేను చూసినంత వరకు ఇంజనీరింగ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అంటే ఇది బ్యాచిలర్స్ అమ్మంటే అంతే, అవునా? ఎస్ఆర్ నో. కానీ మీకున్నటువంటి పొటెన్షియల్ బయటకు ఒకసారి తీసి కామర్స్ అనేది బయట ఈరోజు 2047 కల్లా భారతదేశం వికసిత్ భారత్ అవ్వాలన్నా, 2047కి ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్ర అవ్వాలన్నా కామర్స్ అనేది లేకుండా అవుతుందా? ట్రేడ్ అనేది లేకుండా జరుగుతుందా? ఈరోజు 2 దేశాలు కొట్టుకున్నాయంటే ట్రేడ్ కోసమే, అవునా కదా? ట్రేడ్ అంటే కామర్సే. సో అలాంటి ఒక కోర్ సబ్జెక్ట్ నేర్చుకున్నారు కదా, మీరు ఒక ట్రేడ్ అవకాశం తీసుకొచ్చి కామర్స్ని అర్థం చేసుకున్న ఆపర్చునిటీ ఇచ్చిన రోజునే ఏ ఇంజనీరింగ్ అయినా ఎవడైనా కూర్చొని డిజైన్ గురించి వర్క్ చేయగలరు. మీరు సరిగ్గా పాలసీస్ ఇంజనీర్ కామర్స్ మీద వర్కౌట్ చేయకపోతే వాళ్ళ పని ఎక్కడ ఉంది? ఇది బలబుద్ధి చెప్పాలంటే మీ నుంచి మీ థాట్ ప్రాసెస్ ఏదో క్లాస్లో కూర్చున్నామా, 4 లైన్లు నేర్చుకున్నామా, ఏదో సారు మేడం చెప్పారులే ఎగ్జామ్లో మార్కులు వచ్చినాయి కదా చాలా అనుకోకుండా మీరు చాలా సాలిడ్గా మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. మీరు ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పాలసీ అర్థమైందా మీకు? ఎలా చెప్తే తక్కువ పెట్టుబడితో లేదా అసలు పెట్టుబడి లేకుండా మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా, స్టార్ట్ చేయకూడదా చెప్పండి. చేయొచ్చా లేదా? చేయొచ్చా? ఇప్పుడు నేను జస్ట్ ఒక ఫిజియోథెరపీ గురించి ఐడియా చెప్పా. మీలో ఎంతమందికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది? పెయింటింగ్ అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? డ్యాన్స్ ఒక 3-4 మెంబర్స్ చెప్పారు. పెయింటింగ్ వెరీ గుడ్, 5 మెంబర్స్కి. అంటే పెయింటింగ్ అంటే ఇప్పుడు శారీ డిజైన్స్ ఏమి ఉంటాయి కదా, స్టిచ్చింగ్, ఇవి ఎంబ్రాయిడరీ వర్క్స్, వెరీ గుడ్. ఫుడ్, తినడం వండడం అని అడుగుతున్నారా? అది వండడం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. సో అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ వచ్చు కదా, నేను అడిగినని మీరు చేయొత్తారంటే నాకు ఇది వచ్చానేనా? మీరు ఫస్ట్ ఆలోచించండి, నేను మార్కెట్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఉన్నానా లేదా, నా స్కిల్ నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఇంప్రూవ్ చేసుకోవాలంటే సరదాగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోండి, ట్రైన్ అవ్వండి. ఒక వరల్డ్ క్లాస్ మాస్టర్ ఆర్టిస్ట్గా కానీ ఒక చెఫ్గా కానీ ఒక సర్టిఫికేట్ తీసుకోండి. తీసుకునే క్రమంలోనే మీరు ఆలోచించండి, నేను ఈ పర్టికులర్ పనితో నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు. చెప్తే నంబర్ మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. ఇక్కడ కొన్ని సూపర్ మార్కెట్స్లో పెసలు రాత్రి నీళ్ళలో వేస్తే పొద్దున మొలకలు వస్తాయి, అవునా? ఇంజనీరింగ్ ఏమైనా ఉంది అందులో? లేదు కదా. దాన్ని కూడా 35 రూపాయలు పెట్టి ప్లాస్టిక్ బాటిల్లో పెట్టి మొలకెత్తిన విత్తనాలను అమ్ముతున్నారు. ఏం చేద్దాం జనాలని? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారని మీకు అర్థం కావట్లా. అరే మేమేమీ చేసుకోము, మీరు ఏది అమ్మితే అది కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళంత బహిరంగంగా చెప్తున్నారు మీకు. వాళ్ళంత బహిరంగంగా మీరు ఏది అమ్మినా అమ్మండి నేను కొంటాను అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అమ్మడానికి మనకే వచ్చింది ఇంకా, అంతేనా? చాలా సింపుల్ యాజ్ దట్. ప్రోటీన్ అంటున్నావా? ఎందులో ఉంటుంది ప్రోటీన్? ఐడియా లేదు. ఏది అర్థం కదా? ఎగ్లో ఉంటుంది. వెరీ గుడ్. అందుకని చెప్పి రోజుకు ఒక 2-3 ఎగ్ పప్పులు తింటున్నాం మనం ప్రోటీన్ కోసం. వెరీ గుడ్. ప్రోటీన్కి చాలా సోర్సెస్ ఉన్నాయి. కాల్షియంకి మన జనరల్ పాలు అని చెప్తూ ఉంటాం కదా, దానికన్నా నువ్వులు చాలా బాగుంటాయి. ఇవి ఫుడ్కి సంబంధించిన న్యూట్రిషన్ వాల్యూస్. ఇప్పుడు పాలకొల్లులో ఎవరైనా సార్ ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ప్రథమంగా ఉండాల్సిన న్యూట్రిషనిస్ట్. పాలకొల్లులో ఎంతమంది న్యూట్రిషనిస్టులు ఉన్నారో చెప్పండి. బాగున్నంతసేపు తింటాం, బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తాం, బిల్లలు వేసుకుని సెట్ అవుతుంది, మళ్ళీ బాగున్నంతసేపు తింటాం. ఈ మధ్యలో న్యూట్రిషన్ మనకి సెగ్మెంట్ లేదు సార్ మనకి. అంటే మా ఇంట్లో ఎవరో ఒకటి దీని గురించి మాట్లాడుకోవడం తప్పది. సో ఇప్పుడైనా మా ఇంటికి మా అత్తయ్య మావయ్య వచ్చినప్పుడు అరే ఇలాంటివి తినకూడదని చెప్తారు కదా, అప్పుడు మాత్రం మాకు న్యూట్రిషన్ గుర్తు వస్తుంది. సో న్యూట్రిషన్ అనేది కూడా మంచి ఇంపార్టెంటే కాదా? టీవీలో మీరు చూడండి, బూస్ట్, హార్లిక్స్, పిల్లలకు పట్టేటువంటి ఏదైనా సరే ఎలిమెంట్స్లో న్యూట్రిషన్ గురించి మాట్లాడతారా, మాట్లాడరా?
ABCD మన చిన్నప్పుడు రాసిన అక్షరాలన్నీ కూడా దానికి ఒక్కొక్క విటమిన్ పేరు చెప్పి అన్నీ కూడా డబ్బాలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. డబ్బా నుంచి మనలోకి వెళ్తున్నా తర్వాత ముందైతే డబ్బాలోకి వెళ్తున్నాయి. సో వాట్ యాజ్ ఎ కస్టమర్ వి సీ, అంటే మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని నమ్ముతాం కదా. సో వీ ఆల్సో స్టార్ట్ బిలీవింగ్ దట్ ఓకే వాట్ ఎవర్ ఐఎమ్ డ్రింకింగ్ ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ మై బాడీ. దట్ ఈస్ హౌ ఇట్ టర్న్స్, రైట్? అందుకని అంటే న్యూట్రిషనస్గా కాషియస్గా ఉంటూ ఒక ఎగ్ తింటే మనం జస్టిఫై చేసుకుంటుంది ఇది ఉంది, పాలు ఎందుకు తాగుతుంటే ఇది ఉంది. కానీ ఇంకా మోర్ స్ట్రక్చర్డ్గా ఎన్ని గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి రోజుకి, మీ పర్సనల్గా బాడీ ట్రైనర్స్, జిమ్ ట్రైనర్స్ ఎలా అయితే ఉంటున్నారో పర్సనల్ న్యూట్రిషనిస్ట్ యొక్క అవసరం ఈ రోజు చాలా చాలా ఉంది. ఒక మంచి డయాగ్నోస్టిక్ రిపోర్ట్ తీసుకొచ్చి మన దగ్గరకు వచ్చి కూర్చుంటే మనం చెప్పగలగాలి మీ యొక్క BMI ఎంత ఉంది, మీ బాడీలో యొక్క గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది, ఇది హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి. సో 11 to 14 ఉండాలి. 14 ఉంది అల్టిమేట్. ఎవరైనా మీ దగ్గరికి 8 to 9 వచ్చారంటే వాళ్ళకి ఏ ఫుడ్ ఏ టైంలో ఎంత తింటే వాళ్ళకి పెరుగుద్దని చెప్పే పొజిషన్లో మీరు ఉన్నారనుకోండి, ప్రతి నెలకు ఒకసారి మీ దగ్గరికి వస్తారు, అవునా కాదు? ఇట్స్ ఎ రికరింగ్ బిజినెస్. ఒకసారి నచ్చిందంటే వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు, వాళ్ళ చుట్టాలకి చెప్తారు, అంటే నీకు ఎందుకు బాగోట్లేదు, నీకు నీరసంగా ఉంటుంది కదా, ఒకసారి న్యూట్రిషనిస్ట్ని కలువు, డాక్టర్ని కాదు ముందు న్యూట్రిషనిస్ట్ని కలువు. నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేస్తారు. ఫుడ్డే కదా అంతా ఎస్ సార్ నో, ఫుడ్ హ్యాబిట్ కరెక్ట్ చేస్తారు. కరెక్ట్ చేశారంటే కన్సల్టేషన్ డాక్టర్ తీసుకున్నట్టు మీరు కూడా గంటకు లేకపోతే ఒక కన్సల్టేషన్కి పావు గంట మాట్లాడేందుకు 300 తీసుకొని పే చేస్తారా చేయరా? బట్ యూ హ్యావ్ టు బ్రాండ్ యువర్ సెల్ఫ్. నేను ఇప్పుడు చెప్పినవన్నింటినీ కూడా మీరు ఫ్రీగానే స్టార్ట్ చేయొచ్చా చేయకూడదా? పాలకొల్లోనే స్టార్ట్ చేయొచ్చా చేయకూడదా? అవకాశం ఉందా లేదా? రేపు పొద్దున ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ అవుతారా లేదా? ఉందా? అవకాశం ఉందా? మీరు ఎప్పుడైతే జస్ట్ ఒక చిన్న కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఒక 5,000 రూపాయలు పెట్టి అందులో 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్ అవ్వగానే బ్యాంక్ కూడా మీకు ఫోన్ చేస్తాడు, మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్ అయింది, మా దగ్గర పలానా గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దానికి కూడా తీసుకుని ఇంకా మీ బిజినెస్ పెంచండి అని. ఎప్పుడు కూడా జనాలు కానీ వ్యవస్థలు కానీ సక్సెస్ఫుల్ పీపుల్ వెనకాలే పరిగెడితే మిమ్మల్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఎవరికి లేదు, అది మీదే. మీరు సక్సెస్ అయ్యేంత వరకు ఆ బాధ్యత మీదే, మీ తల్లిదండ్రులకు కూడా కాదు. వాళ్ళ పాపం వాళ్ళకి తెలిసిన దాంట్లో ప్రయత్నాలు చేస్తారు, కానీ సక్సెస్ అవ్వాల్సిన బాధ్యత పూర్తిగా మనదే. మనం సక్సెస్ అయిన తర్వాత సమాజం ఆటోమేటిక్గా మనం ఏం చేయగల ఆటోమేటిక్గా లైన్ అయిపోతూ ఉంటాం. మనకు ఒక గోల్ ఏర్పడిపోతూ ఉంటుంది, మనం ఒక నేషనల్ మిషన్లోకి వెళ్తాం, అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. యోగా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది మీలో? వెరీ గుడ్. సార్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు, ఒకటి మ్యామ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు ఇంకా ఎంతమందికి అండి ఇటు పక్క యోగా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్తా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని విన్నారా? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ తెలుసా? యోగా డే ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని ఉంటుంది. అందులో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి, సిద్ధ, యోగా ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఆయుష్. యోగా సర్టిఫైడ్ ట్రైనర్ కింద మీరు సర్టిఫై అవ్వచ్చు. నాకు యోగా వచ్చంటే నేర్పుతాను అంటే హూ టోల్డ్ దట్, అంటే నీకు వచ్చని ఎవరు చెప్పారు? ఎవరికైనా చెప్పాలి కదా. మీరు ఎక్కడ డిగ్రీ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ మీకు సర్టిఫికేట్ ఇస్తుందా? ఇది అయిన తర్వాతనే కదా మీరు చెప్పేది. నేను నాకు కామర్స్ వచ్చేసారి నాకని చెప్పి ఎవరు చెప్పారంటే ఇదిగోండి సార్ నేను 3 ఏళ్ళు చదివాను, నాకు వాళ్ళ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, కావాలంటే వెళ్ళి ఇన్ని ఎగ్జాంపుల్ రాసాను, ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడే కదా జనాలు మీకు అవకాశం ఇస్తారు, మీకు తెలుసు నమ్ముతారు. అలాగే యోగాను కూడా మీరు నాకు తెలుసు, నాకు వచ్చు, నేను యోగా ట్రైనర్ కింద ఎదుగుదాం అనుకుంటున్నాను అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో యోగా సర్టిఫైడ్ ట్రైనర్ కింద కనుక మీరు సర్టిఫై పొందితే ఇక్కడ పాలకొల్లులో మీరు పొద్దున్న 5ంటికి లేచి 5 to 6:30 కనుక యోగా నేర్పుతాను అంటే చాలా చాలా డిమాండ్ ఉంది, అవునా కాదా? దానికి మీకు కావాల్సిన యోగా మ్యాట్లో ఒక ప్లేస్, మ్యాట్ అలాగే కొనుక్కొస్తారు, ప్లేస్ కూడా ఒక మంచి ప్లేస్ మనం నేర్చుకోవచ్చు, చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. ఎస్, ఎటొచ్చి మీరు చేయండి, మీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోండి. సో న్యూట్రిషన్ గురించి కానీ ఆయుర్వేదం గురించి కానీ
మనం చెప్తున్న యోగా గురించి కానీ ప్రతి దానికి చాలా తక్కువ ఖర్చులో ఇండియాలో సర్వీస్ సెక్టర్ బిల్డ్ చేసుకోవడం చాలా అవకాశం ఉంది. నేను మీకు మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చాలా తక్కువ చెప్తున్నాను. ఒక్కొక్క కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్కి మీకు చాలా బియాండ్ స్కిల్స్ కావాలి. మీకున్న ఎన్వైరన్మెంట్ వెంటనే సపోర్ట్ చేయదు. అంటే మీరు చాలా చోట్ల ట్రావెల్ చేసి టెక్నాలజీస్ నేర్చుకుని దానికి కొన్ని చేయడానికి చాలా తిరగాలి. కొంత మీకు ఈ మీ ఇంట్లో నుంచి పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా చాలా కన్సెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిని అప్పుడే చెప్పట్లా. బట్ మీరు ఎప్పుడైతే ఒక చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి సర్వీస్ ఇండస్ట్రీలో మీరు ఇంటి దగ్గర ఉండే ఒక బేకరీ స్టార్ట్ చేసుకోవచ్చు, రెసిపీస్ మొదలు పెట్టుకోవచ్చు, అలాంటి ఏమైనా ఇంటి దగ్గర స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు బాగా ఐటమ్స్ వస్తాయి. దాని మీద కూడా ఫుడ్ లైసెన్స్ తీసుకుని మొదలు పెట్టడం. ఎఫ్ఎస్ఎస్ఐ ఎంత ఖర్చు అవుతుంది? 100 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఖర్చు అవుతుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏంటో మనకు తెలియాలంటే మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం. అలా మీరు మొదలుపెట్టి ఒక 5 కస్టమర్స్, 10 మంది కస్టమర్స్, 20 మంది కస్టమర్స్ వచ్చిన కస్టమర్ మళ్ళీ వస్తున్నాడంటే మీ సర్వీస్ నచ్చినట్టేనా? నేను బాగానే చేస్తున్నాను. వచ్చిన కస్టమర్ మళ్ళీ రావట్లా, రిఫర్ చేయట్లా, రోజు కస్టమర్లు తగ్గుతున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. నేను ఏదో మార్చుకోవాల్సింది ఏదో ఉందని తెలుస్తుందా? ఇక్కడెక్కడ కూడా నష్టం జరగట్లా, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. క్లియర్? సో ఇప్పుడు వ్యాపారం ఏంటనేది, అసలు వ్యాపారం మనం కూడా చేయగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు? 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ గురించి మీకు ఒక అవగాహన వచ్చిందా? మీ ఇంటి నుంచి కూడా మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీ ఇంటి దగ్గర ఉండే ఎంటర్ప్రెన్యూర్ అవ్వడానికి అవకాశం దొరికిందా? ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అనేదే రావాలి ఫస్ట్ డిస్కషన్. మనం కూడా ఏం చేద్దాం, పాలకుల్లో కొత్తగా ఏం చేద్దాం, రైట్? మీరు ఈవెన్ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టింగ్ చేస్తారు చూసారా? దానికి మీరు ట్రైన్ అయినా కూడా ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ పాలకొల్లో. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఎంటర్ప్రైజ్. NABL సర్టిఫైడ్ ఒక ల్యాబొరేటరీ మీరే స్టార్ట్ చేయొచ్చు. దానికి ఎవరో అడ్డు అక్కర్లా, రైట్? సో ఇలా మీకు నేను చెప్తున్న చాలా పాయింట్స్లో సర్వీస్ ఇండస్ట్రీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కానీ ట్రేడింగ్ ఏంటంటే పాలకొల్లు అనే ఏరియా ట్రేడింగ్ పరంగా చాలా వరకు క్రౌడెడ్ ఉంటుంది. మీరు ఒకవేళ కస్టమర్ ఏదైనా ఐటమ్ తీసుకొచ్చినా 2 రోజులు ఒక తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సర్వీస్ సెక్టర్లో మీ యొక్క క్వాలిటీ, మీ యొక్క క్వాలిఫికేషన్ మీదే అది ఆధారపడుతుంది. అవునా? సర్వీస్ ఎవరైతే బాగిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారా? ఇంకోటి మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో మాట్లాడామనుకోండి, రూరల్ ఏరియాకి సంబంధించినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. అదో పాల్గొండ టౌన్ కింద మనకు కన్సిడర్ చేస్తే చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి లేదా? ఫ్రూట్స్ పండుతాయి పండవ మనకు చుట్టుపక్కల. కోకోనట్ మనకు ఫుల్గా ఉంటుంది అక్కడ. ఇప్పుడు టాప్ మోస్ట్ ఐస్ క్రీమ్ కంపెనీస్ అన్నిటికి కూడా న్యాచురల్ ఫ్లేవర్ ఇస్తున్నారు లేదా ఫ్రూట్స్కి? అలాంటి వాటికి మీరు ట్రైనింగ్ అయితే మనకి ఇక్కడ దొరికేటువంటి తోటల్లో దొరికే ఫ్రూట్స్ని వాటికి వాళ్ళకి తగ్గట్టుగా పల్ప్ చేసి కంటైనర్లో వాళ్ళకి పంపిస్తే వాళ్ళ ఐస్ క్రీమ్ తయారీలో వాడుకుంటారు. దానికి కొంత పెట్టుబడులు కావాలి, మిషన్లు కావాలి, ఎన్ని కావాలి కాబట్టి అది కొద్ది ఖర్చుతోనూ టెక్నాలజీతోనూ రిసోర్స్తోనే ఏర్పడుతుంది. బట్ వాటికి కూడా అవకాశం ఉందా లేదా మీరు స్టార్ట్ చేయాలంటే? జూట్, కొబ్బరికి ఒక బై ప్రోడక్ట్ జూట్ ఉంది కదా, జూట్ నుంచి కూడా మనం చాలా ఐటమ్స్ తయారు చేయొచ్చు. చాలా అంటే చాలా. కానీ దానికి ఒక సరైన బ్రాండ్, ప్యాకేజింగ్, డెలివరీ, లాజిస్టిక్స్, పేమెంట్స్, రిటర్న్స్, ఈ పాలసీస్ ఇవన్నీ ఫ్రేమ్ చేయడం మనకు కొత్త కాబట్టి కొద్దిగా టైం పట్టచ్చు. బట్ డౌన్ ద లైన్ మీరు ఈరోజు ఎక్కడైతే మొదలు పెట్టారో జీవితాంతం అదే చేస్తారు. మీరు ఈరోజు మొదలుపెట్టి నేర్చుకుంటే వెళ్తారు. 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మీకు ఒక మంచి వ్యక్తి పరిచయం అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఒక మంచి టెక్నాలజీ ఉండొచ్చు, మీ దగ్గర మంచి మేనేజర్ స్కిల్స్ ఉండొచ్చు. వాళ్ళే చెప్తారు నా దగ్గర ఆల్రెడీ ఇండస్ట్రీ ఉంది, మీరు వచ్చి చూసుకోండి అని చెప్పి. అలా కంపెనీలు ఎదుగుతాయి, అలా కంపెనీలు ముందుకెళ్తాయి. అరే ఇదంతా మనకు అర్థం కాదు, మనం ఇక్కడ ఉన్నాం కదా, కంఫర్టబుల్గా ఉన్నాం కదా అంటే ఎప్పటికీ ఏదో ఒక రోజు ఎప్పుడు మనకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ప్రమాదం గురించి ఎదురు చూస్తూనే ఉండాలి. దేవుడు అందరికీ అన్ని స్కిల్స్ ఇవ్వడం, మీకు ఏదో ఒక స్కిల్ ఇచ్చి ఉంటాడు. దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మీరు ముందుకు రావాల్సిన బాధ్యత లేదు, మీదే. అది మీరు ఎక్స్ప్లోర్ చేయకపోతే రిమెంబర్, మీ యొక్క స్కిల్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి బయట సమాజం రెడీగా ఉంది. మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటారా? వేరే వాళ్ళు మీ స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం మీరు ఇస్తారని మీ చేతిలో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ తరఫున కానీ, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కానీ, వేరే స్కీమ్స్ లైక్ ముద్రా స్కీమ్ కానీ, PMEGP కానీ, CGTSME కానీ, PMFME కానీ, ఇలాంటి ఒక మంచి మంచి స్కీమ్స్ జరుగుతున్నాయి.
పూతరేకులు ఫేమసా ఇక్కడ? ఫేమసే కదా. పూతరేకులు తయారు చేయాలంటే ప్రాసెస్ ఏంటి? కొండ ఒకటి తీసుకోవాలి ఫస్ట్, అవునా? కొండ తీయాలి, ఈ పుల్లలన్నీ అరేంజ్ చేసుకోవాలి, ఆ బియ్యం అన్ని కలుపుకోవాలి, చేసుకోవాలి, ఒకటి పెట్టుకోవాలి కదా. దానికి కూడా ఈరోజు మార్కెట్లో ఒక మిషన్ వచ్చింది. మీరు ఇంట్లో ఇలాంటి ఒక ఇంట్లో 2-3 మిషన్లు పెట్టేసుకుంటే సరదాగా ఇది పొయ్యి పొగ ఏమీ లేకుండా జస్ట్ బట్టన్ ముంచి దాని మీద తీస్తే పూతరేకు వచ్చేస్తుంది. సో స్మోక్ లేదు, ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లా. పూతరేకులకి ఆల్రెడీ పాలకులు ఫేమసే కదా రేకులకి. ఇంకా స్టాండర్డ్ వస్తుంది, పట్టుపట్టుకి వేడి మారేది కొద్దీ అక్కడ క్వాలిటీ మారుతుంది కదా. కానీ ఇక్కడ ఒకటే టెంపరేచర్ ఉంటుంది, ఒకటే క్వాలిటీ వస్తుంది, ఎప్పుడు ఎన్నిసార్లు సప్లై చేసినా ఒకటే స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ కూడా వేరే వాళ్ళ ప్రోడక్ట్లు కొనగానే మీ ప్రోడక్ట్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకని? ఎన్నిసార్లు కొన్నా అదే టేస్ట్ వస్తుంది కాబట్టి. ఎస్ఆర్ నో? దీనికి మరి మన సబ్సిడీలు ఉన్నాయంటే ఖచ్చితంగా పిఎంఈజీపీలో సబ్సిడీలు పెట్టుకోవచ్చు. పిఎంఎఫ్ఎంఈ అని చెప్పి ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్కి ఎక్స్క్లూజివ్గా స్కీమ్స్ ఉన్నాయి. 35% సబ్సిడీతో ఉమెన్కి ఎక్స్క్లూజివ్ కూడా స్కీమ్స్ ఉన్నాయి. అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు సార్? ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అని ఉంది, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ. అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు ఏం అవకాశాలు ఉన్నాయి అంటే. వాళ్ళ దగ్గరికి వెళ్తే కూర్చొని ఇదిగో పలానా చోటికి దొరుకుద్ది, తీసుకురండి, ఇక్కడ అడగండి, ఇక్కడ చేయండి అని చెప్పరు వాళ్ళు. మీరే ప్లాన్తో వెళ్ళాలి. నా దగ్గర నాకున్న అవకాశాలు ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్లో, నేను ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే బాగుంటుందని అనుకుని దానికి గవర్నమెంట్ ఏమైనా సహాయ సహకారాలు అందిస్తుందేమో చూడాలి తప్పితే గవర్నమెంట్ సహాయం చేస్తుంది కదా వ్యాపారం పెట్టారంటే వారం రోజుల్లో మూసేస్తారు. మనకి సబ్జెక్ట్, మన దమ్మంతా మన ఐడియాలో ఉండాలి, గవర్నమెంట్ స్కీమ్లో ఉండకూడదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మన ఏరియా, నేను ఇక్కడ పెరిగిన ఏరియా, ఖచ్చితంగా ఇక్కడ నుంచి నేను చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్కువ మంది ముందుకు వెళ్ళాలి, చాలా అవకాశాలు ఉన్నాయి జాతీయంగా అంతర్జాతీయంగా. ఇక్కడ నుంచి మీరు పెంపొందించుకోవాల్సిన స్కిల్స్లో ఒకటి చాలా స్ట్రాంగ్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకోవాలి. హిందీ కూడా మాట్లాడడం రాయడం కూడా అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మీరు హిందీ మాట్లాడడం నేర్చుకోవడం కూడా అలవాటు చేసుకుంటే ఏ పార్ట్ ఆఫ్ ది కంట్రీలోనైనా మీరు ట్రేడింగ్ చేయగలుగుతారు. ఏ పార్ట్ ఆఫ్ ది కంట్రీ నుంచి మీరు ట్రేడింగ్ చేయగలుగుతారు. పెద్ద పెద్ద మిషన్ సప్లైర్స్ అందరూ కూడా మనకి గుజరాత్ నుంచి, నోయిడా నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళతో ఫోన్ చేసి నాకు ఈ సరుకు ఎంతకు దొరుకుద్ది, నీ దగ్గర ఏం దొరుకుద్ది అని అడగాలంటే మీకు హిందీ రావాలా వద్దా? లేదంటే మళ్ళీ మీరు ఎవడొకరి మీద ఆధారపడాలి. వాడు ఏం చెప్తే అది నమ్మాలి. క్లియర్? స్కిల్స్ పెంచుకుంటే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక్క పాలకుల సెంట్రిక్గా మనం మాట్లాడితేనే చుట్టుపక్కల చాలా చాలా అవకాశాలు కనబడుతూ ఉంటాయి. వీడి ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న మిషన్స్ ₹1,00,000 దగ్గర నుంచి మొదలుపెట్టి ₹10,00,000 వరకు చాలా వ్యాపార అవకాశాలు ఉంటాయి. లేదు ఎన్ని లేదంటే సర్వీస్ సెక్టర్లో దిగుతారన్నా కూడా అద్భుతమైన అవకాశాలు ఇప్పుడే మనం చాలా వరకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ ఏదైనా మాట్లాడుకున్నా వారానికి 2 వారాలకు ఒక చిన్న ఐడియా సార్ట్ ఆఫ్ కాంపిటీషన్స్ లాంటి ఏదైనా అరేంజ్ చేసుకుని ఏం పెట్టచ్చు, ఒక చిన్న సర్వే మనకి సోషల్గా కూడా తిరుగుతుంటుంది. వీళ్ళకి సోషల్ ఎకనామిక్ సర్వేస్ ఉన్నాయి కదా, వాటిలో భాగంగా ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా వీళ్ళు ఒకసారి స్టడీకి పంపుతుంది సార్, వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది. ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి చాలా వరకు గవర్నమెంట్స్ లోన్స్ స్కీమ్స్ అని ఇచ్చి చేస్తున్నారు. వాళ్ళ ప్రోడక్ట్లు ఆల్రెడీ తయారు చేశారు కాబట్టి వీళ్ళని వాళ్ళ దగ్గరికి సర్వేకి పంపితే వాళ్ళు ఏ ప్రోడక్ట్లు చేస్తున్నారో కూడా వీళ్ళకి చాలా అవగాహన వస్తుంది. ఆ సోషల్ ఎకనామిక్ సర్వే వాళ్ళ స్కిల్స్ అసెస్మెంట్ ఏంటి, వాళ్ళ యొక్క డైలీ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, వాళ్ళ యొక్క పేమెంట్ రిటర్న్స్ ఏంటి, బ్యాంక్లో ఎలా తీసుకున్నారు, ఎలా కడుతున్నారు, అవగాహన ఏంటి అన్నీ స్టడీ చేసుకొస్తారు. సో రేపు పొద్దున వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ పెట్టగలిగిన పొజిషన్లో వీళ్ళు ఉన్న వీళ్ళు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఇలా చాలా అవకాశాలు ఉంటాయి. సో కాలేజీ నుంచి మీరు ఏదైతే కావాలో ఇక్కడ మీకు ట్రైన్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి స్కీమ్స్ గురించి కూడా మనం కొన్ని డిస్కస్ చేసాం. ఒక స్ట్రక్చర్డ్గా మీరు క్లాస్లో కూర్చొని కామర్స్ నేర్చుకున్నారు, దాన్ని మీరు రియల్ టైంలో ఒక మంచి ఆలోచనకి మీరు దాన్ని అప్లై చేయగలిగితే రేపొద్దున్న మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ఫ్యామిలీస్ని మీరు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అవుతారు. మీ జూనియర్స్ని మీరు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఫ్యామిలీలో మీరు ఒక మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో చేసి కాదు, మీ ఫ్యామిలీతో పాటు ఉంటూ మీ ఊళ్ళోనే మీరు అంత ఇదిగా అవకాశం ఉంది. ఓకే, సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా ఉన్నారు. నచ్చిందా కాన్సెప్ట్? అర్థమైందా మీకు? ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్స్గా మారే అవకాశం ఉందా? ఇప్పుడు చెప్పండి, మీలో ఎంటర్ప్రెన్యూర్ అవకాశం నేను ఆలోచిస్తాను సార్, అట్లీస్ట్ ట్రై చేస్తాను వాళ్ళు ఎంతమంది మీలో? ఇప్పుడు ఎంతమంది చేతులు ఎత్తండి.
థ్యాంక్ యూ సో మచ్. ముందు ఒక 10 మందికి మాత్రమే చేతులు ఎత్తుంది, ఇప్పుడు 10 మంది మాత్రమే చేతులు ఆగారు. మిగిలిన 90 మంది రెడీగానే ఉన్నారు. అయితే వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఖచ్చితంగా నెక్స్ట్ ఎప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాం దీని గురించి. సో సార్ వాళ్ళందరూ పరిచయం అయ్యారు ఇక్కడ. సో రెగ్యులర్గా మనం ముందుకు తీసుకెళ్తాం దీన్ని, ఏదొచ్చినా సరే స్ట్రక్చర్డ్గా చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ముత్యాల శరత్ గారు, థ్యాంక్ యూ సార్. మా స్టూడెంట్స్ మీ యొక్క ఈ గైడ్ లైన్స్కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి వివరాలకి చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సో సార్ చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు గమనించారు, విన్నారు మనస్ఫూర్తిగా అని చెప్పి భావిస్తున్నాను. దానికి సంబంధించి సార్కి ఒక బిగ్ హ్యాండ్ మనం. సార్ చెప్పిన దాంట్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పారు. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసింగ్. వెరీ గుడ్, చాలా మంది రాసుకున్నారు, చాలా మంచి పిల్లలు. ఫిజియోథెరపీ అక్కడ నుండి స్టార్ట్ చేసి సార్ తర్వాత చెప్పండి, న్యూట్రిషన్, నెక్స్ట్ కదా. దీనన్నింటిలో మనకి చాలా కష్టమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్. దాని గురించి మనం చాలా కొంచెం అంటే కష్టమైనటువంటిది కాదు, కొంచెం మనసు పెట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనం ఆలోచిస్తే అది కూడా మనకి సులువుగానే ఉంటుంది. మిగిలినటువంటి జీరో క్యాపిటల్తో మనం ఏం చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని చాలా చక్కగా, చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా మనకి ఆయన అందించడం జరిగింది. సో అందు నిమిత్తమై సార్కి కళాశాల తరఫున, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మరలా సార్ మనల్ని ఈ విధమైనటువంటి విషయాల్లో ఆయన యొక్క గైడ్లైన్స్ మనకి మరొకసారి ఆయన వినవాసం వచ్చినప్పుడల్లా మన కాలేజీని కూడా విజిట్ చేయాలని చెప్పి, మాతో మరికొన్ని విషయాలు పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మొదటిసారిగా మన కళాశాలకు వచ్చినందుకు, మా మధ్య ఉన్నందుకు సార్ని మనం సత్కరించుకుంటాం. స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలండి.